హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటికాయతో ఫ్రై చేస్తున్నాను. ఆలుగడ్డ ఫ్రై ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు తొందరగా నల్లబడతాయి, అందుకని కాస్త వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు, ఒక చిటికెడంతా పసుపు వేసి ఈ ముక్కల్ని కట్ చేసి ఈ వాటర్లో వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ముందుగా వీటిని స్కిన్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పైది మొత్తం తీయకుండా జస్ట్ ఇలా నారలాగా తీస్తే సరిపోతుంది. చివర్లు రెండు కట్ చేసేసి ఇలా నారలా తీస్తే సరిపోతుంది. ఇలాగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కింది. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ అంతా శనగపప్పు, టీ స్పూన్ అంతా మినపప్పును కూడా వేసుకోవాలి. పప్పుల్ని కాస్త దూరగా వేగనివ్వాలి. ఒక 2 ఎండుమిర్చీలను కూడా ఇలా చించి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్లో నుంచి తీసేసి ఇలా కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత చెక్ చేసి వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోలేదు కదా, కారం వేసుకోవాలి. నేను ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు తినగలిగినంత వేసుకోండి. అలాగే ఇందులో పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి, ముక్కలు చెదిరిపోకుండా. ఇలా కలుపుకున్న తర్వాత నేను కాస్త నువ్వుల పొడి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అరటికాయ ఫ్రైలో కానీ, ఆలు ఫ్రైలో కానీ, వంకాయ ఫ్రైలో కానీ ఇలా కాస్త నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ అంతా నువ్వుల పొడి వేసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. నువ్వుల పొడి కూడా చక్కగా కలిసిపోయింది. చూసారు కదా, ఎంత పొడి పొడిలాడుతూ ముక్కలు ఎక్కడ విరగకుండా చక్కగా ఫ్రై అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై. ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి. చూసారు కదా అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.